వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఆఫ్ 5 డిజిట్స్? 5 అంకెల సంఖ్య కావాలి, మరియు అది ప్రధాన సంఖ్య అయి ఉండాలి, మరియు అది చిన్న వాల్యూ అయి ఉండాలి. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అయి ఉండాలి, మరియు అది 5 అంకెల సంఖ్య అయి ఉండాలి. 5 అంకెల సంఖ్య అని ఎప్పుడైతే ఇమీడియట్గా అన్నాడో రైట్, మనకు ఆప్షన్ సి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది సార్ అని అంటే, ఆప్షన్ సి అనేది 4 అంకెల సంఖ్య ఉంది, ఇది 4 డిజిట్స్ ఉంది, కానీ క్వశ్చన్లో ఏమన్నాడు 5 డిజిట్స్ అన్నాడు, అంటే ఇది తప్పు. ఫస్ట్ ఆప్షన్ నంబర్ సి చూడంగానే ఆప్షన్ నంబర్ సి తప్పు. ఆప్షన్ నంబర్ ఏ చూడండి, ఆప్షన్ నంబర్ ఏ ఏంటి 10001. ఇది ఒక ప్రత్యేకమైన నంబర్ సార్, రైట్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను 10⁴+1గా రాసుకోవచ్చు కదా. 10⁴+1, 10⁴ అంటే 1 తర్వాత 4 సున్నాలు ప్లస్ 1. నౌ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది సార్, అది ఒకసారి చూద్దాము. రిమైండర్ 1 10⁴ డివైడెడ్ బై 73, 10⁴ డివైడెడ్ బై 73. నౌ ఇక్కడ చూడండి సార్, 10⁴ని నేను ఇలా రాసుకోవచ్చా సార్, 10² ఇంటూ 10² డివైడెడ్ బై 73, 10² ఇంటూ 10² డివైడెడ్ బై 73. 100 డివైడెడ్ బై 73, 73 ఒకట్ల 73, మిగిలింది 27. ఇక్కడ కూడా 10² డివైడెడ్ బై 73, 100 డివైడెడ్ బై 73, 73 ఒకట్ల 73, మిగిలింది 27. 27 ఇంటూ 27 డివైడెడ్ బై 73, 27 స్క్వేర్ ఎంత 729. 73 10ల 730, అంటే ఇది నెగటివ్ శేషము -1. ఎందుకు -1 సార్? ఇక్కడ చూడండి సార్, 10² అంటే 100, 100 డివైడెడ్ బై 73, 73 ఒకట్ల 73, మిగిలింది 27. 27 ఇంటూ 27, 27 స్క్వేర్ ఎంత 729. 73 10ల 730, మిగిలిన నెగటివ్ శేషం ఎంత -1. అంటే క్వశ్చన్ గనక నేను 10⁴+1 డివైడెడ్ బై 73 చేస్తే 10⁴ ఎంత వచ్చింది డివైడెడ్ బై 73? -1, -1+1 డివైడెడ్ బై 73. శేషం ఎంత 0, శేషం ఎంత 0. అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 10001 ఇది ఏ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 73 తోటి డివైడ్ అవుతుంది. ఇది దేంతో డివైడ్ అవుతుంది? 73 తోటి డివైడ్ అవుతుంది. 10001 అనేది 73 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ ఏ కాదు. సో ఇక్కడ బి అండ్ డి. క్వశ్చన్లో స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అడిగాడు కదా సార్, ప్రధాన సంఖ్య అయి ఉండాలి మరియు చిన్న నంబర్ అయి ఉండాలి, కాబట్టి బి వేసుకుంటున్నాను. బి 10007. 10007 ఒక నంబర్ ప్రధాన సంఖ్యనో అవునో కాదో అని చెప్పడానికి మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఒక లాజిక్ యూజ్ చేసాం. అదేంటి సార్? ఈ నంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నాం. 10007, దీనికి స్క్వేర్ రూట్ ఏంటి సార్? 100కి దగ్గర. 100 స్క్వేర్ అంటే ఎంత? 1 ఫాలోడ్ బై 4 సున్నాలు, 1 ఫాలోడ్ బై 4 సున్నాలు. ఇది జస్ట్ ఎక్కువ, అంటే నియరెస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10007 చేసుకుంటే నాది జస్ట్ 100కి క్లోజెస్ట్, 100కి క్లోజెస్ట్ వాల్యూ. సో 100కి దగ్గరగా ఉన్న, 100కి తక్కువ అండ్ తక్కువగా ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on up to 97. ఇట్లా మనకు మొత్తం 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 అలా మనము మొత్తం 25 ప్రధాన సంఖ్యలు తీసుకొని ప్రతి ఒక్క నంబర్ని ఈ నంబర్ తోటి డివైడ్ అవుతుందా లేదా చూడండి. ఏది కూడా డివైడ్ కాదు. కాబట్టి 10007 అనేది ఒక ప్రధాన సంఖ్య.
కొంచెం టైం టేకింగ్ ప్రాబ్లం సార్. 25 ప్రధాన సంఖ్యలతోటి మనము ఈ లాజిక్ని చూడాలి. 10007 అనేది ప్రధాన సంఖ్య. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది తప్పు, ఎందుకంటే అది 73 తోటి డివైడ్ అవుతుంది. ఆప్షన్ నంబర్ సి తప్పు, ఎందుకనంటే అది 4 డిజిట్ నంబర్ అయి ఉంది. రైట్. 10007 ఒక నంబర్కి ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్య కనుక్కోవాలనుకుంటే దాన్ని స్క్వేర్ రూట్ అయ్యాలి. దీని దగ్గర స్క్వేర్ రూట్ 100. 100 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళండి. ఇది 2తో డివైడ్ అవుతుందా చూడండి, 3తో డివైడ్ అవుతుందా చూడండి, 5తో డివైడ్ అవుతుందా చూడండి. అలా మీరు 97 వరకు చూసుకుంటూ రండి. ఈ నంబర్ దేంతోటి డివైడ్ కాదు, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. ఇది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది అదే లాజిక్ యూజ్ చేస్తే. కానీ రెండిట్లో చిన్న నంబర్ ఏంటి? ఆప్షన్ నంబర్ బి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ నంబర్ బి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ క్వశ్చన్ గనక మీకు ఎగ్జామ్లో ఇస్తే ఫస్ట్ అటెంప్ట్లో చేయకండి, ఎందుకనంటే ఇట్ ఈజ్ సాల్వబుల్ బట్ ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్. కొంచెం ఎక్కువ టైం పడుతుంది బట్ సాల్వ్ చేయొచ్చు. ఏదైతే క్వశ్చన్ మనకు తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుందో అది మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో చేస్తాము, ఎక్కువ టైం తీసుకునేది సెకండ్ ఇన్నింగ్స్లోకి వస్తాము. ఆర్ యు ఆల్ విత్